మా గణపయ్య నిమజ్జనం కంప్లీట్ అయిందండి. మా గణపయ్య నిమజ్జనం ఫ్రైడే రోజు స్టార్ట్ చేస్తే సాటర్డే రోజు మార్నింగ్ 11:00కి మా గణపయ్యని నిమజ్జనం చేశామండి. సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. విల్ మీట్ యూ నెక్స్ట్ ఇయర్ అని. అంటే ఇన్ని రోజులు మళ్ళీ గణపయ్యని తలవమా అని అదేం లేదండి. డైలీ మొక్కుకుంటాం. ఆయన పూజ చేయండి, మనం ఏదైనా స్టార్ట్ చేస్తామా? విగ్రహ రూపంలో స్టేజ్ మీద పెట్టిన విగ్రహ రూపమే మనము నిమజ్జనం చేస్తాం. మిగతాది ఆయన మీద ఉన్న భక్తి కానీ నమ్మకం కానీ ఎటూ పోదు, మనతోనే ఉంటుంది. మా గణపయ్య నిమజ్జనం అయిపోయాక మిగతా గణపయ్యలను ఎలా నిమజ్జనం చేస్తున్నారో వీడియో తీసానండి. కొందరు పెద్ద పెద్ద వినాయకులేమో అలా చేశారు. కొంచెం ఇటు సైడ్కి వచ్చేసి చిన్న వినాయకులనేమో ఇట్లా ఎవరికి వాళ్ళు వచ్చేసి వాళ్ళే నిమజ్జనం చేసుకున్నారండి. చాలా బాగా చిన్న చిన్న పిల్లలు వచ్చి కూడా నిమజ్జనం చేసి జై బోలో గణేష్ మహారాజ్కి అన్నారు. కానీ అక్కడ సెక్యూరిటీ పోలీస్ వాళ్ళందరూ ఉన్నారు కదా, మరీ నియర్కి అలౌ చేయలేదండి. చూసారు కదండి, ఎంత ఎడ్జ్లోనే అంత పెద్ద పెద్ద గణపయ్యలని వెయ్యగానే నిమజ్జనం చేయగానే ఎలా మునిగిపోతుంది. అందుకే వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి కదండి. పిల్లలు ఎక్కడ స్లిప్ అయినా ఇబ్బంది అవుతుంది. అది వడ్డపల్లి చెరువు ఎంత లోతుంటుందో అనిపించిందండి నాకైతే. ఆ వడ్డపల్లి చెరువు దగ్గర ఇంకా మిగతావినే మా గణపయ్య నిమజ్జనం అయ్యాక ఇంకా గణపయ్యలు ఉన్నారు చాలా వెనక్కి. అది కూడా వీడియో